yellow and pink. Hello guys, welcome back to Queen Mother Official. Please subscribe. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ఫేవరెట్ వీడియో అయితే చేయబోతున్నాను. ఎప్పటి నుంచో కుర్తా సెట్స్ వీడియో అని అడుగుతున్నారు కదా. సో ఈ రోజు నుంచి అయితే కుర్తా సెట్స్ వీడియో చేయాలనుకుంటున్నాను. అది 1, 2 కాదు, ఏకంగా 10 సిరీస్ అయితే చేయబోతున్నాను. 10 సిరీస్ కూడా మామూలుగా ఉండదు. ప్రతి సిరీస్లో 5 చుడిదార్స్ అయితే తీసుకొని రాబోతున్నాను. సో మీరైతే క్యాష్ రెడీ చేసుకోండి. ఏది కొనాలో కూడా మీకే అర్థం కాదు, అంత బాగుంటాయి ప్రతి కుర్తా సెట్ కూడా. సో కొంచెం కొంచెం డల్గా ఉంది, అయినా సరే నా బెటర్ నేను చూపించాలనుకుంటున్నాను. సో ప్రతిది కూడా నేను చూపిస్తాను, క్వాలిటీ వైజ్, సైజ్ వైజ్, అండ్ నేను వేసుకొని కూడా చూపిస్తాను. సో మీరు వీడియోని ఎండ్ కాకుండా టిల్ ది ఎండ్ వరకు చూడండి. ప్రతి సిరీస్ మీ ఫోన్కి రావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. సో డ్రెస్సెస్ అన్ని అయితే బ్యాగ్లో పెట్టి రెడీగా ఉంచాను. కళామందిర్ బ్యాగ్లో పెట్టారని చెప్పేసి కళామందిర్ నుంచి తీసుకొచ్చాను అనుకోవద్దు, నేనైతే మీషో నుంచే తీసుకొచ్చాను. సో ఎన్ని ఉన్నాయి, క్వాలిటీస్ ఏంటి అన్నీ ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఐటమ్స్ వచ్చేసి 1, 2, 3, 4 అండ్ 5 అనమాట. ఇదంటే కవర్ వచ్చింది. సో ఫైనల్గా 5. సో ఈ 5 ఐటమ్స్ కూడా ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏం ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదు. సో ఇదేదో వైట్ కలర్ ఉంది, ఓపెన్ చేసి చూద్దాం. కలర్ కాంబినేషన్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. సో వైట్ మీద గ్రీన్ అంటే అసలు చెప్పవసరం లేదు, న్యాచురల్ కలర్ అసలు ఇది. వైట్ అంటే వైట్ కాదు, ఇది క్రీమ్ కలర్ టైప్ వచ్చిందనమాట. సో ఇలా ఉంది. డ్రెస్ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది. నేను వచ్చేసి అన్ని మీడియం తీసుకున్నాను. చాలా మంది ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ చూపించట్లేదు అంటున్నారు. నేను చూపించే వాటిలో ఎక్సెల్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు ఉంది, మీడియం ఉంది, స్మాల్ ఉంది, కొన్ని త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి. సో ప్రాబ్లం లేదండి, అన్నిట్లో కూడా ఉన్నాయి. మీరు సైజెస్ చూసుకోండి డ్రెస్ చూసినప్పుడు. సో ఇది వచ్చేసి మీడియం, నాకు కరెక్ట్గా సరిపోతుంది. నేను సైడ్ స్టిచెస్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట టాప్. ఇప్పుడు వచ్చేసి ప్యాంట్. చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ వైజ్ అయితే దీనికి 100 అవుట్ ఆఫ్ 200 ఇవ్వచ్చు, అంత బాగుంటుంది. ఫుల్లీ కాటన్, అండ్ దీనికి పాకెట్ కూడా ఇస్తాడు అనమాట. ఇలాగా పాకెట్ కూడా ఇచ్చాడు. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. కింద కూడా దీనికి కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు. అండ్ ఇది ప్యాంట్. దీనికి స్టార్ ఐటమ్ చున్నీయే. నేను ప్రతి దాంట్లో కూడా చున్నీయే ఫస్ట్ చూస్తాను. బికాజ్ మనం డ్రెస్ ఎంత మంచిది వేసినా చున్నీ బాగుంటేనే దానికి లుక్ తెలుస్తుంది. ఇప్పుడు డ్రెస్సెస్ అందరూ కూడా చూసారు, చాలా లెంతీ చున్నీస్ వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. సో చున్నీ వచ్చేసి ఇదనమాట. నేను మీకు ఇలా చూపించాకంటే వేసుకుంటేనే మీకు అర్థమవుతుంది కాబట్టి నేను వేసుకొని కూడా చూపిస్తాను. సో వీడియోని సరిగ్గా చూడండి, ఎండ్ వరకు చూడండి. ప్రతి డ్రెస్ నేను వేసుకొని చూపిస్తాను. సో చున్నీ వచ్చేసి ఇదనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కూడా పికాక్ కలర్ అంటారా దీన్ని? కాదు కాదు, సారీ, గ్రీన్, లైట్ గ్రీన్, ప్యారెట్ గ్రీనా ఐ థింక్ అనుకోవచ్చు. సో ఇలా ఇచ్చాడు, చాలా బాగుంది చున్నీ. సో ఫస్ట్ వన్ ఇది వచ్చేసి. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ట్రై చేసేద్దాం. సో వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను తీసుకునేది మీడియం అని చెప్పాను కదా, నాకు ఎలాంటి ఫిట్టింగ్ అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా వేసేసుకోవడమే. కొంచెం నడుము దగ్గర చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ ఈ ఎండకి నాకు అంత ఫిట్నెస్గా వేసుకోవాలనిపించట్లేదు. సో అందుకని నేను అలా వదిలేసాను. అండ్ చాలా అంటే చాలా బాగుంది. చున్నీ లెంత్ కూడా చాలా బాగా ఇచ్చాడు, అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎవరికైనా బాగా సూట్ అవుతుంది. ఇది సమ్మర్ టైంలో అయితే చాలా బాగుంటుంది, బికాజ్ ఇది ఫుల్లీ కాటన్ కాబట్టి. నేను దీనికి 10 అవుట్ ఆఫ్ 9 అయితే రేటింగ్ ఇస్తున్నా, నాకు అంత బాగా నచ్చింది. నెక్స్ట్ స్టార్ ఐటమ్ అయితే ఓపెన్ చేసేద్దాం. కలరే ఎంత బాగుంది కదా, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అసలు. నాకు చాలా బాగా నచ్చింది ఇది, అందుకే ఆల్రెడీ ఓపెన్ చేసేసాను ఇది. సో డ్రెస్ వచ్చేసి ఇది మొత్తం అంతా ప్లెయిన్ వస్తుంది, ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే డిజైన్ ఇచ్చాడు ఇలాగా.
అండ్ హ్యాండ్స్ కూడా ప్లెయిన్ ఉండే, మొత్తం అంతా ప్లెయిన్. సో దానికి ఎందుకు ప్లెయిన్ ఇచ్చాడో చెప్తాను. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్. ప్యాంట్ కూడా చాలా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంది. క్లాత్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. క్లాత్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను 10కి 10 సార్లు నేను చెక్ చేసి తీసుకుంటాను. సో మీకు నచ్చితే సైజు చూసుకొని తీసేసుకోండి అంతే. క్లాత్ వైజ్ అన్నీ కూడా నేను చూసే తీసుకుంటాను. సో ప్యాంట్ ఇది. నెక్స్ట్ స్టార్ ఐటమ్ ఉన్న ఒక్క నిమిషం. ప్యాంట్కి పాకెట్స్ ఇచ్చారో లేదో చూద్దాము. నాకు ఫోన్ పెట్టుకోవడానికి మెయిన్లీ కావాలి, లేదు బట్ ఓకే. సో నెక్స్ట్ స్టార్ ఐటమ్ చున్నీ. అర్రే బాబోయ్! ఎంత బాగుందంటే చున్నీ అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. నాకు ఆ చున్నీ వల్లే డ్రెస్ కావాలనిపించింది. ఇది చున్నీ ఎంత బాగుందో చూడండి. ఇలాంటిది సారీ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంతే. ఎంత బాగుంది కదా. ఇందులో సారీ ఉంటే బాగుంటది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో చున్నీకే 10/10 ఇవ్వచ్చు, అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు సెకండ్ వన్. ఇది కలర్ కాంబినేషన్కి నేను 10/10 ఇచ్చేస్తాను. నాకు అంత బాగా నచ్చింది. వేసుకోగానే చాలా గ్రాండ్ లుక్ వచ్చిందనమాట. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అంటేనే చెప్పవసరం లేదు, అంత బాగుంటుంది. బట్ ఇది ఆల్రెడీ నేను వేసుకున్నాను కాబట్టి ఇది వాష్ చేసినప్పుడు చున్నీ కొంచెం కలర్ షేడ్ అయితే వచ్చింది, అంటే వాటర్లో కలర్లా వచ్చింది. బట్ అలానే చున్నీకి ఏమి కలర్ ఫేడ్ అయిపోయినట్టు అలా ఏం కనిపించట్లేదు, బాగానే ఉంది. మరి సెకండ్ వాష్కి ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఫస్ట్ వాష్కి అయితే కొంచెం కలర్ వచ్చింది, బట్ అంతా కూడా చాలా బాగుంది. డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకో తెలియట్లేదు, క్లైమేట్ డిఫరెన్స్ అనుకుంటా. కొంచెం డల్ షేడ్ వస్తుంది కదా, కానీ డ్రెస్సెస్ మాత్రం బాగున్నాయి. మీకు ఏదైనా డల్గా అనిపిస్తే నాకు చెప్పండి, బట్ నేను వేసుకొని చూపిస్తాను కదా, అలా ప్రాబ్లం ఉండదు. సో సెకండ్ వన్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. థర్డ్ వన్ ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, బికాజ్ సమ్మర్లో అనుకున్నాను తీసుకోవాలని. నాకు ఈ టైప్ అసలు లేవే లేదు, అంటే నేను కూడా ఇప్పుడు మీకు చూపించలేదు ఈ టైప్ మోడల్. ఇది అంబ్రెల్లా అలా వస్తుంది అనుకుంటా. అది మధ్య మధ్యలో మైక్ డిస్కనెక్ట్ అవుతుంది, అందువల్ల అనుకుంటా మీకు కొంచెం వాయిస్ స్లోగా వస్తుంది. సో కలంకారీ టైప్ అన్నమాట. నాకు చాలా బాగా ఇష్టం. ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. లెంత్ బాగా ఇచ్చారు, అంటే లెంత్ అంటే గేర్ ఉంటుంది కదా, ఎంత పెద్దది ఇచ్చారు చూసారా. అర్రే ఇవ్వండి, ఎంత పెద్దది ఇచ్చాడో. క్లాత్ అసలు చాలా బాగుంది, కాటన్. సమ్మర్ టైంలో వేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది అబ్బా. ఇది ఫ్రాక్ లా యూస్ చేసుకోవాలి, షార్ట్ గా ఉన్న వాళ్ళైతే. చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది, ఫుల్లీ కాటన్. అరే వావ్. ఇంక ప్యాంట్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాడు, ప్యూర్ బ్లాక్. ఈ ప్యాంట్ మీరు ఎన్ని డ్రెస్సెస్ మీదకైనా యూస్ చేసుకోవచ్చు, అంత బాగుంది. అంటే ప్లెయిన్ కదా, మరి ఏదైనా కుర్తాస్ ఉంటే మీరు దానిపై కూడా వేసుకోవచ్చు, అంత బాగున్నది. ప్యాంట్ వచ్చేసి అండ్ దీనికి పాకెట్ నైఫ్, కానీ ప్యాంట్ బాగుంది లూజ్గా. సో ప్యాంట్. స్టార్ ఐటమ్ తీసేద్దాం ఇప్పుడు. స్టార్ ఐటమ్ చున్నీ కాటన్, చాలా బాగుంది. ఐ థింక్ ఈ డ్రెస్ మీరు ఎప్పుడు పెట్టుకున్నా గంజి పెట్టుకొని ఐ మీన్ వేసుకోవాలనుకుంటా, అంత బాగుంది డ్రెస్. కానీ చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి చున్నీ. అసలు ఎంత బాగుందంటే క్లాత్ ఫ్యాబ్, అసలు చెప్పనవసరం లేదు, అంత బాగుంది. చాలా మంది అనుకుంటున్నారు కదా, మీరు డ్రెస్సెస్ ఏం చేస్తున్నారు, రిటర్న్ పెడతారని. ఇగోండి, మీరు లాస్ట్ టైం చూసిన కుర్తా సెట్లో డ్రెస్, రోజుకి ఒక డ్రెస్ నేను వేసేస్తాను. నాకు డ్రెస్సెస్ చాలా అంటే చాలా ఇష్టము. అంటే లైక్ ఇది ఒక 2-3 డేస్ వేసుకుంటాను, పక్కన పడేస్తాను, మళ్ళీ ఇంకోటి తీస్తాను, అలా అనమాట. నాకు గొప్ప పిచ్చి. నేను బట్టలు ఎప్పుడైనా తీసానంటే అది రిటర్న్ పెట్టడం ఉండదు. నాకు సరిపోకపోతేనే నేను రిటర్న్ పెడతాను, మిగతా నేను వేసుకుంటాను. సో ఇది. ఇంకా జ్యువెలరీస్, యాక్సెసరీస్, ఇలాంటి సంథింగ్ స్లిప్పర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మా మమ్మీకి మా అత్తయ్యకి ఇస్తాను, కానీ డ్రెస్సెస్ అయితే మాత్రం సమస్య లేదు.
సో ఇదన్నమాట డ్రెస్. ఇది కూడా చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా కాటన్ లవర్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా బాగుంది. కలంకారీ టైప్లో నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్. సో ఇప్పుడు థర్డ్ వన్, ఇది నేను చాలా రోజుల నుంచి తీసుకుందామని ఇప్పుడు తీసుకున్నాను. బికాజ్ నాకు అంబ్రెల్లా టైప్లో ఎక్కువగా ఏమి నచ్చవు. బట్ ఇది ఏంటంటే అంబ్రెల్లా మోడల్ వచ్చింది అండ్ కింద ప్లాజో ప్యాంట్ వచ్చింది, చున్నీ కూడా చాలా బాగా వచ్చింది. సో అందుకని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. చాలా కంఫర్ట్గా ఉంది, ఫుల్ హ్యాండ్స్, సమ్మర్ టైంలో బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది కలంకారీ మోడల్ కాదు, ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కూడా. అండ్ ఇది డ్రెస్ మనం స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. నెక్ షేప్ కానీ కింద నడుం దగ్గర కానీ మొత్తం అంతా కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీనికి కూడా నేను 10/10 ఇస్తాను, అంత బాగా నచ్చింది. ఇప్పుడు స్టార్ ఐటమ్ ఆ గయా. నా ఫేవరెట్ కలర్ అందరూ మీకు అర్థమైపోయిండొచ్చు. నాకే కాదు చాలా మందికి. అండ్ మన పేరెంట్స్కి అగ్నెస్ట్ కలర్. చున్నీ జారిపోతుంది, ఇది ఎందుకో సరిగ్గా ఉండదు. ఈ వీడియోస్ చేసినప్పుడు నువ్వు ఒక డిస్టర్బెన్స్ నాకు. ఓకే. చాలా మందికి ఫేవరెట్ కలర్ బ్లాక్. అండ్ మన మమ్మీస్కి అయితే అస్సలు నచ్చదు కదా బ్లాక్ వేసుకుంటే, తంటారు పట్టుకొని. చూసారా ఎంత బాగుంది అసలుకి. ఇలా ఉంటే మీషోలో ఇలా ఇస్తే మా బట్టల షాప్కి ఎవరు వచ్చి బట్టలు కొంటారు. చూసారా ఎంత బాగుందో అసలు. ఇంత వాయిస్తారా ఇంత తక్కువ బడ్జెట్కి? అరే వావ్ అసలు చాలా బాగుంది. అరే నాకైతే ఇంకా బాగుందబ్బా. నాకు బ్లాక్ అంటే ప్రాణం లేచేస్తుంది. నాకు చాలా చాలా నచ్చుతుంది. నేను చూపించే ఈ డ్రెస్సెస్ ఎవ్వరు చూపించరు. అంత మంచి డ్రెస్సెస్ చూపిస్తున్నాను, మీరు లైక్ చేయండి లోపు. లైక్ చేయట్లేదు చాలా మంది. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను మీకోసం, మీరు అడుగుతున్నారని. సో ఇది ప్యాంట్. ప్యాంట్ క్లాత్ చాలా బాగుంది. బట్ నాకు తెలిసినంత వరకు ఇది ఎక్కువ రోజులు స్టే ఉండదు. కానీ బాగుంది. అంటే లైక్ పార్టీ వేర్ ప్యాంట్స్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. నార్మల్ ప్యాంట్ కాదు. దీనికి కూడా బార్డర్ ఇచ్చాడు. అండ్ ఇది ఎలాస్టిక్ బాగుంది. అంటే నాలాంటి వాళ్ళకైతే ఉండదు కానీ సన్నంగా ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక్కడ డ్రెస్ నెక్ చూసారా, వి అంటే వీలా లేదు, కొంచెం డిఫరెంట్ ఉంది, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ స్టార్ ఐటమ్ చున్నీ. ఓ మై గాడ్ అసలు ఎంత పెద్ద చున్నీ, చాలా బాగుంది. దీనికి హ్యాంగింగ్ కూడా ఇచ్చాడు. బ్లాక్ డ్రెస్. ఇప్పుడు ఇది చూపించింది డల్లో చూపించినా సరే మంచి లైట్లు వేసుకొని చూపిస్తాను, మీకు ప్రాబ్లం లేదు. చాలా బాగుంది ఇది. సో ఇప్పుడు ఫోర్త్ వన్ అసలు దీనికోసం చెప్పడానికి మాటలు లేవు. 10/20 లేదా 100 వేసుకోండి, అంత బాగుంది. నేను ఆ డ్రెస్ వేసుకుని ఆ రోజు ఉంచేసుకున్నాను. బయటకు వెళ్తే అందరూ అడిగారు డ్రెస్ ఎక్కడ తీసుకున్నావు అని. బయట కొంటే 2000-3000 కన్ఫామ్గా ఉంటుంది మాల్స్లో తీసుకుంటే. ఇది జస్ట్ 700కి అలా వచ్చిందంటే బాబోయ్ అసలు సూపర్, అసలు మాటలు లేవు. నేను ఇప్పుడు చూపించిన ఏ డ్రెస్సెస్కి లైనింగ్ లేదు, బట్ దీనికి లైనింగ్ కూడా ఇచ్చాడు. అంత కంఫర్ట్గా ఉందంటే అంత కంఫర్ట్గా ఉంది. అండ్ కలర్ కూడా చాలా బాగుంది, బ్లాక్ మీద గోల్డ్ డిజైన్, అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. దీంట్లో అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి, తీసుకోండి. అండ్ దీనికి నెక్ కూడా మీకు వీ నెక్ నచ్చదు అనుకుంటే ఇందులో స్క్వేర్ నెక్ కూడా ఉంది. నెక్ 2 నెక్స్ ఉన్నాయి. కొంతమందికి వీ నచ్చదు కాబట్టి స్క్వేర్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకొకసారి స్క్వేర్ కూడా ట్రై చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఫిఫ్త్ వన్. నేను అంటే మీకు తెలుసు కదా, నేను బాగుంటేనే బాగుంది అని చెప్తాను. ఊరికే బాగుంది అని మాత్రం అస్సలకి చెప్పను. ఎందుకు మీకు డబ్బులు వేస్ట్ చేసే పని నేను చేయను. నేనేం ప్రమోషన్ చేయట్లేదు కదా. సో బాగుంటేనే బాగుందని చెప్తాను. ఎంత బాగుంది.
ఈ కలర్ ఎప్పటినుంచో శారీ తీసుకుందాం అనుకుంటుండే గానీ శారీ అవ్వట్లేదు. ఫైనల్‌గా డ్రెస్ తీసుకున్నాను. ఇదొచ్చేసి బ్లూ కలర్. బ్లూ కాదు నేరేడు పండు కలరా? మనకి కలర్స్ తెలీదొకటి. ఇది నెక్ కూడా బావుంది. ఇది ఆల్రెడీ మీకు చూపిచ్చాను కదా! లాస్ట్ టైము వేరే కలర్ ఏదో చూపిచ్చాను. నాకు ఈ కలర్ కావాలని ఉందని నేను తీసుకున్నాననమాట. సో, మీరు లాస్ట్ టైమ్ చూసినప్పుడైతే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇది లాస్ట్ టైమ్ తీసుకున్న డ్రెస్సే. సేమ్ డ్రెస్. కలర్ వేరంతే. అందులో నేను వేరే కలర్ తీసుకున్నాను. ఇంగ్లీష్ కలర్ టైపు చాలా బావుంది. అది అందరూ అడిగారని చెప్పేసి అందులోనే ఇంకో కలర్ తీసేసుకున్నాను తెలివితేటలుగా. ఇదొచ్చేసి ఎల్ తీసుకున్నాను నేను సైజు. బికాజ్ అది నాకు కొంచెం ప్యాంట్ సరిపోలేదు. సో, అందుకని ఇది ఎల్ తీసుకున్నాను. సో, టాప్. అది మీకు తెలుసు. అందుకే అంతగా చూపించట్లేదు నేను. అండ్ తర్వాత ప్యాంట్. ప్యాంట్ కూడా సేమ్ బానే ఉంటది. కానీ నేను తీసుకున్న ఆ డ్రెస్‌కి, ఈ డ్రెస్‌కి చున్నీ మారుతది. దుపట్టా కొంచెం డిఫరెంట్ వచ్చిందని చెప్పేసి నేను దుపట్టాతో తీసుకున్నాను. ప్లెయినే ఉంటది. టాప్‌కి అసలు ఏ డిజైన్ ఉండదు. ఓన్లీ నెక్ దగ్గరే. ఈ నెక్ దగ్గర డిజైన్ కూడా బావుంటది. సో, ఇలా ఇచ్చాడు. అండ్ ఇప్పుడొచ్చేసి స్టార్ ఐటమ్ చున్నీ. చున్నీస్ ఎంత బాగున్నాయంటే వీటిలతో చీరలు ఇచ్చినా బాగుందనిపిస్తుంది. నాకు అంత బాగా నచ్చింది. ఆహ్! చున్నీ ఎంత పెద్దగుందో. అండ్ కింద ఇలా ఇచ్చాడు. కింద డిజైన్ అన్నమాట ఇది. సో, చాలా బాగున్నాయి కదా! మొత్తం 5 ఐటెమ్స్ కూడా సూపర్ ఉన్నాయి. సో ఫైనల్లీ ఫిఫ్త్ వన్ నేను ఇందులోనే వేరే షేడ్ తీసుకున్నాను చెప్పాను కదా, అది బాగుంది, థిక్గా ఉంది క్లాత్. ఇది కొంచెం పల్చగా అనిపించింది క్లాత్, నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు. నెక్ కూడా అంత కంఫర్ట్గా అనిపించలేదు ఇది. సో ఫస్ట్ తీసుకుంది బాగుంది, ఇది నాకు అంతగా ఏం అనిపించలేదు. బట్ ఓవరాల్ బాగానే ఉంది. ఆ ప్రైస్ బట్టి అయితే బాగానే ఉంది అని అనిపించింది. 400 ఆ రేంజ్లో వచ్చింది కాబట్టి ప్రైస్ బట్టి చాలా బాగుంది. సో ఇదండి డ్రెస్సెస్ కలెక్షన్. అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కింద కన్ఫామ్గా కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి నేను ఇంకా మంచి అవుట్ఫిట్స్ అయితే తీసుకురాగలుగుతాను, ఇంకా మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. సో ఇంకా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి చుడిదార్స్ మీద అండ్ శారీస్ మీద. సో అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.